ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. ఎందరో మహర్షుల వారిని దర్శించటానికి వచ్చినప్పుడు చాలా వివిధ రకాలైన ప్రశ్నలు వేస్తూ ఉంటారు. మహానుభావ, మీరన్నట్లు జీవాత్మ పరమాత్మలో కనుక లీనమైతే మానవోద్ధరణకై దైవాన్ని ఏ విధంగా ప్రార్థించాలి, ఎలా కుదురుతుంది అంటూ ప్రశ్నలు లేవనెత్తారు. ఇక్కడ ఒక చక్కటి విషయాన్ని మహర్షి స్పష్టం చేస్తున్నారు. నీవేం చేస్తున్నావు? దైవ ప్రార్థన చేసి నీ ఇచ్చయే జరుగుతుంది కాక అని ముగిస్తున్నావుగా. అంటే అర్థం ఏమిటి? ఇట్ ఈస్ దై విల్ అల్టిమేట్లీ టేక్స్ ప్లేస్. అంటే శివుడాజ్ఞ మాత్రమే జరుగుతుంది అని అర్థం కదా. శివుడాజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదు, ఆకు కూడా కదలదు కదా. అది ఎందుకు అర్థం చేసుకోవు? అదే కనుక సరి అయితే నీ ప్రార్థన చేసేది ఎందుకు? ముఖ్యంగా చివరికి దైవం ఏ విధంగా నడిపించాలనుకుంటే ఆ విధంగా ఈ సృష్టిని నడిపిస్తుంది. ఇన్ని కోటాను కోట్ల జీవరాశుల్ని నడిపించగా లేనిది నిన్ను వదిలిపెడుతుందా? కనుక ఊరికే ఉండుటే శ్రేయస్కరము. ప్రతి ఒక్కరిని కూడా సరిచేసేది, చూసుకునేది ఆ ఉच्चతర శక్తే కదా. కారణం, ఈ సర్వాన్ని సృష్టించింది ఆయనే. మరి ఎన్నో కోట్ల జీవరాశుల్లో, జనుల్లో నీవు ఒకడివి. ఆయన సృష్టితో పోలిస్తే నీ ఉనికి ఎంత? సూది మొనంత కూడా ఉండవే. ముఖ్యంగా నాయన, అందరినీ చూసుకునేవాడు నిన్నొక్కడిని వదిలిపెడతాడా? కనుక ఆయన ఇచ్చకై వదిలిపెట్టు. శరణాగతిగా ఆయన చూసుకుంటాడు. నీకేం కావాలి, ఏది వద్దు, ఏది ఉంచాలి, ఏది తుంచాలి, ఏది పెంచాలి. ఈ పాటి తెలివి ఉన్నా నీవు సత్యాన్ని గ్రహించవచ్చును కదా. కనుక భగవంతుడికి పరిధి ఎక్కడుంది? అసలు నీవు ప్రార్థించడం దేనికి? నీవు ఒక నిస్సహాయుడు అని, ఏదో అత్యంత ఉच्चతర శక్తి ఒకటి నీకు సహాయపడాలని అనుకోవటం బాగానే ఉంది. అందుకే అంటారు మహర్షులు వారు, నిన్ను సృజించి రక్షించేవాడు నీ బలహీనత, దౌర్బల్యం ఆయనకి తెలియదా? నీవు చెబితేనే కానీ భగవంతుని గుర్తించేలే స్థితిలో లేడా? కనుక నీవు చెబితేనే కానీ ఆయనకి అర్థం కాదా ఏమిటి? ఆ సందర్భంలో పృచ్ఛకుడు ఇంకో ప్రశ్నలు లేవనెత్తాడు. తన్ను తాను కాపాడుకో యత్నించేవాడికే దైవరక్షత ఉంటుంది కదా అని. నిజమే, నిన్ను నీవు రక్షించుకో, అది దైవేచ్ఛయే సుమా. ఇతరుల కొరకై నీవు ప్రార్థిస్తున్నానంటావు, దానంత మోసం ఇంకొకటి లేదు. చెప్పుకోవటానికి అది నిస్వార్థంగా కనిపెడుతుంది, కానీ అతడి భావంలో పూర్తిగా స్వార్థం తొంగి చూస్తూ ఉన్నది. ఇతరుల యొక్క సౌఖ్యం నీవు కోరటం ఎందుకంటావు? నీ సుఖం కొరకే కదా. కాకపోతే ఇతరులపై
నీవు చెయ్యవలసింది ఏముంది? కీర్తికే కూడా కావచ్చు, పాపులారిటీ కోసం కావచ్చు. అసలు ఆ దైవానికి మధ్యవర్తులు ఎందుకు? నీ పని నీవు చూసుకో, అంతా చక్కబడుతుంది. నీ తరఫున ఒకళ్ళు చెబితేనే కానీ, రికమెండ్ చేస్తేనే కానీ ఆ దైవానికి అర్థం కాదా ఏమిటి? కనుక నాయన, నీవు బాగా అర్థం చేసుకో. నీవు శుద్ధమైన విశుద్ధమైన మనస్సులోనే ఆయన గోచరిస్తాడు సుమా, లేకపోతే లేదు. దైవాన్ని ఇతరులకు మధ్యవర్తులు ఉన్నారంటావు నువ్వు, పైగా ఈ పురోహితులు బ్రాహ్మణులు లేరా అంటావు. నిజమే, నీవు ఎవరనుకుంటున్నావు బ్రాహ్మణుడు అంటే? బ్రహ్మజ్ఞానము కలిగిన వాడు బ్రాహ్మణుడు. పుట్టుకతో ప్రతి ఒక్కడూ శూద్రుడే, అంటే అజ్ఞానియే. ఎప్పుడైతే బ్రహ్మజ్ఞానము ప్రకాశిస్తుందో ఆ జీవుడు బ్రాహ్మణుడవుతాడు. అదే ఆదిశంకరులు కూడా చెప్పింది, జన్మతః జాయతే శూద్ర, కర్మతః జాయతే ద్విజ. అంటే సత్కర్మల వల్ల నీవు మళ్ళీ పుడుతున్నావు. ద్విజుడు అంటే రెండవసారి జన్మ ఎత్తుతున్నాడు. మరి చివరిగా బ్రహ్మజ్ఞానేన బ్రాహ్మణ, ఎవరికైతే ఆ పరబ్రహ్మం యొక్క జ్ఞానము కలిగి ఉంటారో వారు నిజమైన బ్రాహ్మణులు. ఇక్కడ ఎంత వివరణ చేసినప్పటికీ నీవు ఒక వ్యక్తి అనుకుంటున్నావు, ఒక ఇండివిడ్యువల్ ఎంటిటీ అనుకుంటున్నావు. కనుక అందుకని నీకు ఇతరులు ఉన్నారని వారికై ప్రార్థన చేస్తున్నానని అంటావు. కానీ ఈ భేదభావం దేనివల్లో తెలుసునా? అజ్ఞానం వల్ల, అంటే నీ దేహాత్మ బుద్ధి వల్ల. ఈ అజ్ఞానమే నీ నిస్సహాయత భావానికి కారణమై కూర్చుంది. కనుక నీవు దుర్బలుడవని, బలహీనుడవని, సాయమెవరూ లేరని నీకు తెలుసు. నువ్వు అలా అనుకుంటున్నావు, అందుకని అడుగుతున్నావు ఇతరులకు ఏ విధంగా సాయపడాలి అని. దైవాన్ని ప్రార్థించి అంటావా? దైవానికి ఆయన పని తెలియదా? నీవు ప్రార్థిస్తేనే తెలుస్తుందా? ఆలోచించు. ఆయన ఒరులకై నీ విన్నపాలు కోరుతూ కూర్చోడు కదా. పూర్ణ శరణాగతిగా సర్వము ఆయనే చూసుకుంటాడు. ఎప్పుడైతే నీవు ఆ ఉच्चతర శక్తికి పూర్తిగా శరణు చొచ్చుతావు, నీ సంగతులన్నీ ఆయనకి తెలియవా? ఆ పైన నీకు వ్యక్తిత్వం ఎక్కడుంటుంది? ఇతరులు ఎక్కడుంటారు? దేనికోసం నువ్వు ప్రార్థించాలి అంటూ చెప్పుకొచ్చారు. కనుక మౌనమే అత్యుత్తమమైనటువంటి సాధన అని నీవు గుర్తించు. ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం, మౌనం ఒక సముద్రం వంటిది. మత సరిత్తులన్నీ తమ తమ జలాల నుంచే లీనం చేస్తాయి కదా అన్నారు తాయి మానవారు.
ఈ మతాన్ని, వేదాంతాన్ని ఏకం చేసేది ఒక్క వైదిక మతమే సుమ అంటూ చెప్పుకొచ్చారు కదా. మంచిది. మౌనమే నీ సహజత్వం.